అమ్మతేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తెలుసా? అతనికి క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదంటాను నేను. ఎందుకంటే అతను ఒక బాబా, అతను ఒక క్రైస్తవ బాబా. సృష్టికర్తని ఏమని పిలవాలి అంటే అల్లాని పిలవచ్చు, రెహమాన్ అని పిలవచ్చు, ఏ పేరుతోనో పిలుచుకోవచ్చు. అమ్మతేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తెలుసా? అతనికి క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదంటాను నేను. ఎందుకంటే అతను ఒక బాబా, అతను ఒక క్రైస్తవ బాబా. హిందూయిజంలో బాబాలు ఉన్నారు కదా, సంబంధం లేదు అతనికి మాకు. అమ్మతేజకి ఎటువంటి సంబంధము లేదు. పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఉన్నారా మీరు? ఫుల్ కాన్షియస్ తో ఒక్కసారి మిమ్మల్ని మీరు గిచ్చుకోండి. నేనేమి డ్రగ్స్ తీసుకుని రాలేదు, కల్లో ఉన్నట్టు ఫుల్లీ కాన్షియస్ గా. క్రైస్తవ్యం అంటేనే అమ్మతేజ లేకపోతే క్రైస్తవ్యం లేదని ఆ పొద్దున్న లేతే ఆ మనిషి ఆ రకంగా పోర్ట్రేట్ చేసుకుంటే మీరేమో ఆయనకు క్రైస్తవానికి సంబంధం లేదంటారు. లేదు. ఎందుకు అని అంటే కనుక వినండి బ్రదర్, మీడియాలో ఒకసారి ముంబైలో ఒక ఆయన మీడియా స్కామ్ లో దొరికిపోయాడు. ఒక ఆయన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు అందరూ కూడా దొంగలే అని నేనంటే అంగీకరిస్తారా మీరు? లేదు. అమ్మతేజ అనే వ్యక్తికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. చూడండి, హిందూయిజంలో బాబాలు ఎలా ఉంటారో క్రైస్తవ్యంలో కూడా కొంతమంది బాబాలు ఉన్నారు. ఆ బాబాల్లో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది ఎవరు అని అంటే కనుక అమ్మతేజ గురించి నేను పదే ఒకటే మాట చెప్తున్నాను. రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్ మీరు తీసుకొచ్చి కూర్చోబెడితే అమ్మతేజకి బైబిల్ తెలియదని నేను కొద్ది నిమిషాల్లోనే ప్రూవ్ చేసి మీ ముందు పెడతాను. అమ్మతేజకి బైబిల్ తెలియదు. అతనికి తెలిసిందల్లా ఏంటి అని అంటే కనుక ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుని టచ్ అనే ఒక మాట నేర్చుకున్నాడు. టచ్ అంటే ముట్టు, టచ్ అంటే తాకు అంటే స్వస్థత అయిపోతే ఏంటి దానికి ఇంకా హాస్పిటల్స్ ఎందుకు, ఇంకా వైద్యులు ఎందుకు? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు స్వస్థపరుస్తాడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. తన వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు. దేవుడు తన సేవకుల ద్వారా కూడా స్వస్థపరుస్తాడు. కానీ ఖచ్చితంగా ఈ అమ్మతేజ గురించి మనం మాట్లాడితే ఇతను ఒక దొంగ, ఇతనికి వాక్యం తెలియదు, పేరు పెట్టి పిలుస్తానంటాడు. పేరు పెట్టి పిలిచేది కూడా అదొక పెద్ద స్కామ్. అది అక్కడెక్కడో ఒక వ్యక్తి కూర్చుంటారు, సౌమ్య నీకు దేవుడు యేసు ప్రభు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అంటే ఆమె లబోదిబో అని మొత్తుకుంటది. ఆమె బహుశా అమ్మతేజ ఆ అమ్మాయికి ఫేస్బుక్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఆ ముఖం చూడగానే ఆమెను పిలుస్తాడేమో. ఇలాంటి చాలా జిమ్మిక్కులు ఉంటాయి. ఒక ఆయన లెటర్స్ రాసేవారట. ఏమనంటే, పాస్టర్ గారు నేను పలానా గ్రామం నుంచి లెటర్ రాస్తున్నాను, నా గురించి నా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి అంటే ఆ లెటర్ ఎక్కడ చదివేవాడు తెలుసా? ఆ గ్రామం వచ్చినప్పుడు, ఆ పట్టణం వచ్చినప్పుడు అక్కడ లెటర్ చదవగానే ఆల్రెడీ ఈ సమస్యలో ఉన్నానని నువ్వే చెప్పేసుకున్నావు కదా. సో వెంటనే ఆ లెటర్ చదవగానే నిజంగా నన్నే పిలిచాడేమో అని ఫీల్ అయ్యేవారు. అంటే మీరు అమ్మతేజ దొంగ అని మీరు అంటున్నారు. కానీ పొద్దున్న లేస్తే మంచి లగ్జరియస్ లైఫ్, పెద్ద కార్లలో, లేదంటే చర్చిల పేరు మీద దాదాపు 1000 ఎకరాలు 100 ఎకరాలు కొల్లగొట్టుకొని మంచి లగ్జరియస్ గా ఉన్నాడు ఆయన. దొంగ అయితే నిజంగా ఆ రకంగా ఎందుకు ఉంటాడు? ఒక మాటలో చెప్పాలంటే కనుక అమ్మతేజ గురించి నేను ఇదివరకు ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో నేను వేసిన క్వశ్చన్ కూడా ఇదే. అమ్మతేజకి తల్లిదండ్రులు లేరు, ఇది నేను చెప్పిన మాట కదా, అతనే చెప్పుకున్నాడు. వాళ్ళ భార్యకి కూడా లేదు. వాళ్ళ భార్యకి కూడా ఏదో సమ్ ఆర్ఫన్స్ అని చెప్పుకుంటారు వారు. నెంబర్ 1, నన్ను ఏ బంధువులు చూడలేదని చెప్తాడు. పాయింట్ నెంబర్ 2. నెంబర్ 3, నేను అనాథన అన్నప్పుడు అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని కూడా చెప్పాడు. అతను రోడ్డు మీద తిరిగేవాడు. ఇప్పుడు అతను 7 సీటర్ కార్స్ లో తిరుగుతాడు. ఇప్పుడు అతను లగ్జరియస్ లైఫ్, అతనికి పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మందిర నిర్మాణం జరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే కనుక దొంగ బాబాలకు ఉన్నంత డిమాండ్ నిజమైన పూజారులకి అర్చకులకి ఉండదు. నిజమైన అర్చకుడు ఎలా తిరుగుతాడు? సైకిల్ మీద తిరుగుతాడు. నిజమైన సేవకుడు ఎలా తిరుగుతాడు? పైకి ఇలా కోటేసుకున్న లోపల సిరిగిపోయిన బనీని ఉంటుంది. కానీ అమ్మతేజ ఎటువంటి వాడంటే పైకి తెల్లటి వస్త్రాలే కానీ అతడి హృదయం అంతా కూడా నలిపే. అందుకే అంటాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు. ఈ హిపోక్రైట్స్ అంటాడు. ఇతను ఒక వేషధారి. ఇతను పైకి తెల్లటి వస్త్రాలే కానీ పచ్చి దొంగ ఎవరంటే అమ్మతేజ. ప్రస్తుతం ట్రెండింగ్ లో ప్రజలను మోసం చేయడంలో వివిధ ట్రిక్స్ వెతుక్కుంటారు. వినండి బ్రదర్, మీకు ఆయనకి ఎక్కడ చేయడం అంటే ఆయన వచ్చే బిజినెస్ పార్ట్నర్షిప్ లో మీకు ఏమైనా ఇవ్వలేదా పర్సంటేజ్? అట్లా ఏమన్నా ఫీల్ అయ్యారా? ఇప్పటిదాకా అమ్మతేజను ఒక్కసారి కూడా కలవలే. నాకు అనేక వీడియోస్ పంపిస్తున్నారు. నన్ను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏమడిగాడంటే, మేలుకొలుపుతాం అంటున్నావు కదరా, మమ్మల్ని మేలుకొలుపుతావా, మీ దాంట్లో మేలుకొల్పవా అని అడిగాడు. అప్పుడు ప్రభు నాకు ఒక ఆలోచన కల్పించారు. నిజమే, మేలుకొల్పటము బయట వారిని కాదు, మనవారిని కూడా మేలుకొల్పాలని నేను అమ్మతేజ గురించి మాట్లాడడం ప్రారంభించాను. అమ్మతేజ కంటే పైన ఉన్న తిమింగలాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కల్వరి టెంపుల్ సతీష్ అని చెప్పుకొని, లేదంటే ఇట్లా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని కోట్ చేయొచ్చుగా. ఒక మాట చెప్పాలి అని అంటే కనుక, ఇతన్ని టార్గెటెడ్గా మాట్లాడుతున్నాను కనుక మిగతా వారిని నేను ఏదో ప్రేమిస్తున్నానని, వారు నా ఫ్రెండ్స్ అని కాదు.
మిగతా వారిని గురించి మాట్లాడే సమయం రావాలి కదా. సమయం వచ్చినప్పుడు ఫర్ షూర్ మాట్లాడతాను. ఇప్పుడు మీరు అమ్మతేజ గురించి అడిగారు, మిగతా వారి గురించి అడగలేదు కనుక వారికి మీరు ఏమన్నా ఫండింగ్ ఇచ్చారంటే లేదు కదా. కల్వరి టెంపుల్ సతీష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంది, మీ ఉద్దేశం ఏంది? ఆయన గురించి ఒక మాట చెప్పాలి అని అంటే కనుక చాలా మంది సతీష్ కుమార్ కథలు చెప్తాడు అని అంటూ ఉంటారు కదా. ఒకప్పుడు నాకు వాక్యం అంటే ఏంటో తెలియనప్పుడు ఆ పెట్ట కథలు వినే నేను దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించాను. ఒకప్పుడు ఆయన నాకు చాలా వాక్యంలో ఆయన నన్ను నడిపించాడు. ఆయన పెట్ట కథలు చెప్తాడంటారు. సో ఆ పెట్ట కథల ద్వారానే నేను వచ్చాను. ఆ తర్వాత నెమ్మదిగా బైబిల్ చదివి ఆ యొక్క హిందూ గ్రంథాలు చదివి అన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతానికి సతీష్ కుమార్ గారు కూడా క్రిస్టియన్ మాఫియాలో ఒక పెద్ద తిమింగలం అని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం నాకు కూడా తెలీదు. సో ఆయన రకరకాలుగా ఆయన చర్చ్ కన్స్ట్రక్షన్ స్కామ్ చేశాడని, ఆయన వ్యాపారాలు పెడుతున్నాడని, చివరికి బిర్యానీ పాయింట్ కూడా పెట్టాడని విన్నాను నేను, కల్వరి బిర్యానీ పాయింట్ అని. ఇలాంటివి ఒక సేవకుడు చేయడం అంత మంచిది కాదు. ఒకప్పుడు మంచి సేవకుడే, బహుశా ఇప్పుడు పాడైపోయి ఉండొచ్చు. అది నా వరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన తన యొక్క పరిచయలో పాడయ్యాడని నేను అనుకుంటున్నాను. బట్ వన్స్ అపాన్ ఏ టైం నువ్వు ఎలా రక్షింపబడ్డావు రవీంద్రనాథ్ అంటే కనుక, నేను అనేకులు వాక్యం వినేవాడిని. అందులో సతీష్ కుమార్ గారి వాక్యం తూచా తప్పకుండా ఆయన వాక్యం చూసేవాడిని నేను. అంటే ఇప్పుడు డైల్యూట్ అయిపోయినా అంతేనా? మేబీ ఇప్పుడు డైల్యూట్ అయిపోయి ఉండొచ్చు. మొదట చూడండి, కొంతమంది పోలీసు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు చట్టం, న్యాయం, ధర్మం అని వస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత వారు చెడిపోతూ ఉంటారు. మొదట డాక్టర్గా వచ్చినప్పుడు ఫ్రీగా మాత్రమే వైద్యం చేయాలనుకుంటారు, నెమ్మదిగా పొల్యూట్ అయిపోతూ ఉంటారు. బహుశా ఆయన కూడా అలా అయిపోయాడేమో. సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఆ సృష్టికర్త ప్రజలకి సందేశం ఇవ్వడం కోసం అనేక మంది ఋషులను పంపించాడు. ఋషులనే ప్రవక్త అంటారు. ప్రవక్త అన్న ఋషి అన్న ఒకటే. అయితే ఆ పరమేశ్వరుడు, ఆ పైన ఉండే సృష్టికర్త ఎప్పుడైతే తన ఋషిని పంపిస్తాడో, ఏ జాతి వద్దకు పంపిస్తాడో ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే సందేశం ఇస్తాడు. అంటే ఇప్పుడు అల్లా ఋషులను పంపించారు అని అంటున్నారా? ఎస్. ఇప్పుడు అల్లా అనేది అరబీ భాష. మనం మన భాష మాట్లాడుకుంటే పరమేశ్వరుడు అనొచ్చు. పరమేశ్వరుడు, భగవంతుడు, పరమేశ్వరుడు, మీ పరమేశ్వరుడు ఒకడే పరమేశ్వరుడు. చూడండి, తెలుగులో మాట్లాడుతుంటే పర అంటే పరమందు ఉండేటువంటి ఈశ్వరుడు అంటే నియమించేవాడు. ఆయనే సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు, సర్వాన్ని నియమించేవాడు, నడిపించేవాడు. ఆయన్నే అరబీ భాషలో అల్లా అంటున్నారు. ఇది ఎలా జరిగింది చెప్తాను. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు అని అడిగారు మీరు. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు? ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడో అక్కడ మొహమ్మద్ ప్రవక్త ద్వారా ప్రజల్ని ప్రశ్నించడం జరుగుతుంది. దీనికి ఖురాన్ ప్రస్తావన ఉంటుంది చూడండి. ఇది చూసి ఈ వాక్యం చూస్తే అర్థమవుతుంది. 43వ సూరా తీయండి, మీకు క్లారిటీ వస్తుంది. 43వ సూరాలో, ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి ఒక ప్రూఫ్ అనేది ఒకటి కనపడాలి క్లియర్గా. నా నోటి మాటగా చెప్పడం కాదు. జుఖ్రూఫ్లో 87వ వాక్యం ఇక్కడ ఏమవుతుంది చూడండి. 87వ వాక్యం ప్రకారం ఏముంటుందంటే, మొహమ్మద్ ప్రవక్తతో చెప్తున్నాడు సృష్టికర్తన దేవుడు, నువ్వు వాళ్ళని ప్రశ్నించు. ఎవరిని ప్రశ్నించాలి? 87వ వాక్యం, నీవు మిమ్మల్ని ఎవరు పుట్టించారు అని వారిని అడిగితే స్వయంగా వారే అల్లా అని అంటారు. ఇక్కడ క్లారిటీ ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ప్రవక్తని పంపించింది అరబు జాతి దగ్గరికి. వారిని అడగాలి ఏమని, అసలు మిమ్మల్ని పుట్టించింది ఎవరు, పుట్టించిన దేవుడు ఎవరు అంటే, మీరు ఆరాధించే వాళ్ళని 10 మందిలో 20 మందిలో ఆరాధిస్తున్నారు, కానీ పుట్టించిన వాడెవరు అని అడిగినప్పుడు వారు పదం వాడతారు. అక్కడ వారు అన్నారు అల్లా అన్న పదం వాడారు. అంటే వారు సృష్టికర్తని అల్లా అన్న పేరుతో వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి అల్లాని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అంటే, సృష్టికర్త తప్ప ఎవరిని ఆరాధించబాకండి అని అల్లా అన్న పదం అలా వాడటం మొదలుపెట్టింది. అంటే అల్లా అన్న పదం మొదటగా మొహమ్మద్ ప్రవక్త వాడారా, అల్లా వాడాడా అంటే ఆ ప్రజలు వాడుతున్న పదం అల్లా అన్న పదము. కాబట్టి సృష్టికర్తని వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నా కానీ దేవుడికి పేరు లేదు అనొచ్చాలా? ఇక్కడ ఒక మాట అడుగుతాను, మీ దేవుడు నా దేవుడు అన్న కాన్సెప్ట్ లేనే లేదు. తర్వాత మన దేవుడి దగ్గరికి వద్దాం సార్. ప్రజెంట్ ఇస్లాం సోదరులు విశ్వసించే దేవుడి పేరు అల్లా అని అనుకుందాం. సో ఇప్పుడు అల్లాకి పేరుందా లేదా? అంటే ప్రజలే దేవుడికి పేరు పెట్టినప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేది. దేవుడికి పేరు పెట్టడం కాదు, దేవుడిని పిలుపు. అది ఓకే, పేరు వేరు, పిలుపు వేరు. అంటే కొన్ని ఇతిహాసాల్లో ఏముంటుందంటే సార్, కొన్ని గ్రంథాల్లో యేసు ప్రభువుల వారు స్వయంగా నేనే మీ ప్రభువును అని అంటాడు. ప్రభువు అని అంటాడు, దేవుడు అన్నాడు. లేదా దేవుడు కుమారుణ్ణి అని అంటాడు. లేదా యెహోవా దేవుడు పైనున్నాడు అన్నట్టుగా ఆ వాక్యాలు గమనించవచ్చు. లేదు హిందూ ధర్మం ప్రకారంగా వస్తే దేవుళ్ళ పేరు ఆయన స్వయంగానే ప్రకటించాడు, నా పేరు ఇది అని. అవి గ్రంథాల్లో రాసిపడి ఉన్నాయి. ఇక్కడ అల్లా అనే పేరు స్వయంగా దేవుడు చెప్పాడా, మానవుడు చెప్పాడా? ఇక్కడ విషయం చూడండి, బైబిల్లో నేనే యెహోవాను, నిన్ను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించుకున్నట్టుగా కమాండ్మెంట్స్ లో ఉంటుంది. నేనే యెహోవాను అని చెప్పుకున్నట్టుగా. యెహోవా అంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని చెప్తుంది 10 కమాండ్మెంట్స్. ఎస్. సో దేవుడే స్వయంగా నా పేరు యెహోవా అని
బోధిస్తా నా ఉన్నాడు అక్కడ. పేరు అని ఉండదు అక్కడ. నా పేరు ఉండదు కానీ ఎస్, అంటే అక్కడ గమనించాల్సిందంటే యెహోవా అంటే ఏంటిది, జీవము గలవాడు అని అర్థం, అంటే మరణము లేనివాడు అని అర్థం. కానీ స్వయంగా ఆయన చెప్పుకున్నట్టుంది అక్కడ. ఖురాన్లో కూడా ఇన్నని అనల్లా అని ఉంటుంది, నేనే అల్లాను అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరికన్నారు ఈ మాట? మోషే ప్రవక్తతో అన్నారని చెప్పేసి ఖురాన్లో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రజల వద్దకైతే, ఏ జాతి వద్దకైతే ఒక ప్రవక్త వస్తారో ఆ ప్రవక్త ఏ భాషలో సందేశం ఇస్తారట? వారు మాట్లాడే భాషలో సందేశం ఇస్తారు. వారు మాట్లాడే భాష అంటే ఏంటిది? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఖురాన్ గనక ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అవతరిస్తే, మొహమ్మద్ ప్రవక్త తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ప్రజలు అడిగేవారు, ఈ భూమి ఆకాశాలను పుట్టించింది ఎవరు, మనందరినీ సృష్టించింది ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు అని అంట. దేవుడు, అప్పుడు దేవుడు తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అని చెప్పడం జరుగుతుంది. దేవుడికి పేరుంది ప్రతి సబ్జెక్ట్ లో, అది మీరు మర్చిపోలేదు. బైబుల్లో దేవుడు ప్రకారంగా యెహోవా ఉంది, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా నామాలు, పిలుపులు అనమాట, సహస్రనామాలు అంటారు మనం, అంటే 1000 పేర్లతో పిలుస్తాం మనం. ఇప్పుడు ఖురాన్లో ఏముంటుందో చూద్దాం. ఖురాన్లో డైరెక్ట్గా 17వ సూర 110వ వాక్యం తీయండి, అక్కడ ఆన్సర్ వస్తుంది. 17వ సూర 110వ వాక్యంలో స్వయంగా ఇక్కడ ఖురాన్లో దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడో చూద్దాం. బనీ ఇస్రాయిల్ సూరాలో 110వ వాక్యం, పేజ్ నెంబర్ 388, 110 ఉంది కదా, 110. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రెహమాన్ అని అయినా పిలవండి, ఏ పేరుతో అయినా పిలవండి, లేదా రహమాన్ అని అయినా సరే అయినా సరే అలా అయినా సరే, ఏ పేరుతో అయినా పిలవండి, అంటే ఏ పేరైనా సరే ఆయనకు గల పేర్లన్నీ చక్కనివే. అంటే మీరు సమాజాన్ని చేసేటప్పుడు, యాక్చువల్గా విషయం మీరు నమాజ్ను చేసేటప్పుడు కంఠాన్ని మరి పెంచకండి, అంటే గట్టిగా చదవబాకండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి చెప్పడం అవుతుంది. అంటే ఇక్కడ దేవుడి పేరు యొక్క ప్రస్తావన మరీ తగ్గించకండి అని కూడా ఉంది. మరీ ఎక్కువ పెంచకండి, మరీ తగ్గించకండి, మరీ గట్టిగా చదవబాకండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సృష్టికర్తని ఏమని పిలవాలి అంటే అల్లా అని పిలవచ్చు, రెహమాన్ అని పిలవచ్చు, ఏ పేరుతోనో పిలుచుకోవచ్చు.